అమర్, ప్లీజ్ అమర్, లోపలికి వెళ్ళిన వాళ్ళు బ్యాగులు సర్దుకొని వస్తున్నారు. వాళ్ళని ఇక్కడే ఉండు. మనం నీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సెంటిమెంట్ తో టచ్ చేసావు వదినా. పిచ్చిదానా, స్నానానికి వెళ్ళావా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, నేను మాట్లాడొస్తాను. మీరు టీ తాగుతూ ఉండండి. అన్నయ్య, ఏరా పాప దొరికిందా? నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి ఆన్సర్ ఇవ్వడం తప్ప అమ్మాయి దొరికిందని చెప్పలేకపోతున్నందుకు బాధగా ఉందన్నయ్య. నువ్వు కేరళ నుంచి వెళ్ళి ఎన్ని రోజులవుతుందో మర్చిపోయావా? రాయ్, నీకక్కడ తిరుగుతుంటే సమ్మర్ హాలిడేస్ లా ఎంజాయ్ అనిపిస్తుందేమో. ఇక్కడ నా కూతురు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతోంది. చిన్న ప్రాణం రా, పెద్ద పెద్ద సుతంతో పొడుస్తున్నారా ఇక్కడ డాక్టర్స్. ఎన్నో ఏళ్ల తర్వాత నా ఇంట్లో ఒక బిడ్డ పుడితే దాన్ని బతికించుకోలేకపోతే నువ్వు నేను ఎందుకురా? అన్నా, ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఆ పిల్ల ఫోటో పట్టుకుని రోడ్డు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాం. ప్రయోజనం లేని పనులు ఎన్ని చేసినా ఉపయోగం ఏంటి వీరేశావు? ఆ పాప దొరికే లోపే ఇక్కడ నా కూతురు ప్రాణం పోయేలా ఉంది. ఇన్ని రోజుల నుండి అది ఎక్కడుందో, దాని తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోతున్నావు. నిన్ను నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కాకుండా ఉంది. అన్నా, ఆ పిల్ల దొరక్కపోవడానికి నా అసమర్థతే అని మాత్రమే నీకు తెలుసు, కాని దాని తండ్రి కిరణ్ చనిపోయి చాలా రోజులవుతుందని నీకు తెలియదు కదన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? కిరణ్ చనిపోయాడా? లేదన్నా, చంపేశారు. ఎవర్రా? అదే ఇక్కడ మిస్టరీగా ఉందన్నా. రే, వాడితో పాటు వాడి కూతురు కూడా చంపేస్తున్నామో కనుకోరా. ఆ పాప గుండె లేకపోతే నా కూతురు బతకడం కష్టం రా. అన్నా, పాప సేఫ్గానే ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు. ఇక్కడున్న అన్ని అనాథాశ్రమాల్లో కూడా వెతికినా ప్రయోజనం లేదు. ఈ టైంలో కిరణ్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ మర్డర్ కేసు మనకు చుట్టుకుంటుంది. పాప ఫోటో పట్టుకుని తిరగడం ఇక్కడ నరకంగా ఉంది మాకు. అది ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో ఎవరికి అర్థం కావడం లేదు. నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకన్నా ఇక్కడున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఆలోచించు. రేయ్, గాల్లో దీపం పెట్టి చేతులు అడ్డం పెట్టినట్లు నా కూతుర్ని హాస్పిటల్లో పెట్టుకుని కూర్చున్నాను రా. త్వరగా వెతకండ్రా, మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ అన్నా, నువ్వలా మాట్లాడితే మేం తట్టుకోలేం. పాపని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. కొద్ది రోజులు ఓపిక పట్టన్నా. వెయిట్ చేస్తాను. రేయ్, నా కూతుర్ని బతికించడం కోసం ఎన్ని మర్డర్లు చేసేందుకని సిద్ధంగా ఉన్నాను. తేడా వస్తే ఎవరిని వేసేయడానికన్నా వెనుకాండవు. అలాగే అన్నా. ఆ పాప దొరికిన రోజున దాని గుండెని తీసుకుని వస్తాను. నా మీద నమ్మకం ఉంచన్నా.
అక్షర, ఎక్కడున్నావే? ఆ పాప మనది కాదు. నీకు ఆ పాపకు ఏ రక్త సంబంధం లేదు. నువ్వు నీ మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఆ పాప మీద ఎఫెక్షన్ తుంచేసుకో. ప్లీజ్ శర్వాణి, ఆ పాపని మర్చిపో. అమ్మా నేను రెడీ. గుడికెళ్దామా? నేను అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి అక్షర. నువ్వు రేణుక ఆంటీని తీసుకుని గుడికి వెళ్ళు. అదేంటమ్మా, నువ్వు నాతో గుడికొస్తానని చెప్పావు. ఊరికి అమ్మ అమ్మ అని విసిగించుకో. నేను శర్వాణిని, మీ అమ్మని కాదు. కేవలం నేను మీ అమ్మలాగే ఉంటాను, అంతే. చూడు, నేను వేరు, మీ అమ్మ వేరు. దయచేసి ఇంకెప్పుడు నన్ను అమ్మా అని పిలవకు, 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 నన్ను అమ్మా అని పిలవకు. ఏంటి చెప్తుంది అర్థమవుతుందా? నేను మీ అమ్మని కాదు. కాల్ మీ ఆంటీ, కాల్ మీ ఆంటీ, కాల్ మీ ఆంటీ. ఓకే? ఐఎమ్ సారీ ఆంటీ. ఇంకెప్పుడు మిమ్మల్ని అమ్మ అని పిలవను. రేపు మా నాన్న వచ్చాక మా నాన్నతో వెళ్ళిపోతాను కదా. అప్పుడప్పుడు వచ్చి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను ఆంటీ. మా అమ్మ చనిపోయింది ఆంటీ. నాకెప్పుడైనా మా అమ్మని చూడాలనిపిస్తే మీలో తప్ప ఇంకెక్కడ చూసుకోలేను. ప్లీజ్ ఆంటీ, కాదనకండి.
అక్షర, నేను కోపంలో నేను అమ్మ అని పిలవద్దని చెప్పాను. ఇంకెప్పుడు అలా అన్నను. నీకు నేనున్నాను. నువ్వు నన్ను చూసి భయపడుతుంటే నాకు అదోలా ఉంది. నాతో నిన్నటి వరకు ఎలా ఉన్నావో రోజు అలాగే ఉండు. అక్షర, నువ్వు పైకి వెళ్ళు. మనం ముగ్గురం గుడికి వెళ్దాం. అలాగే ఆంటీ. సారీ రేణు, నువ్వు చెప్పినట్టే పాపని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదే. ఒక్కసారిగా దూరం చేసుకోలేను. మెల్లమెల్లగా దూరం చేసి పాపని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నాకు కొద్దిగా టైం ఇవ్వరేను. సారీ శర్వాణి, నీ మనసు ఆ పాప కోసం ఎంత తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు. నీది కాని దానిపైన ఆశలు పెంచుకుంటే ఎప్పటికైనా నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అందుకే నిన్ను పాపని దూరం చేసుకోమని చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించు శర్వాణి. రామా, స్టేషన్ పోని. నందిని, నేను కోర్టుకి వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగే అక్క. నమస్కారం అమ్మా. మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసం వైజాగ్ నుండి వచ్చాను తల్లి. పెద్దనా, మీరు నాకిలా చేతులెత్తి దండం పెట్టడం ఇబ్బందిగా ఉంది. మీరు నా కోసం ఎందుకు వచ్చారో ముందు అది చెప్పండి. నా కూతుర్ని రేప్ చేశాడమ్మా.
చాలా మంది వకీల దగ్గరికి వెళ్ళాం. కొంతమంది ఛార్జీకి డబ్బులిచ్చి పంపించారు తప్ప ఎవ్వరూ అండగా నిలబడలేదమ్మా. వైజాగ్లో తెలిసిన లాయర్ గారు నీ గురించి చెప్పారు. నువ్వు మాత్రమే మాకు న్యాయం చేస్తావని 2 నెలల నుంచి నీ కోసం వెతుకుతున్నావమ్మా. మీరిలా కంటతడి పెట్టి మీ కూతుర్ని బాధ పెట్టకండి. లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. రండి. కూర్చోండి. పర్వాలేదు తల్లి, నిల్చోనే ఉంటాం. ఇది మనం నిల్చొని మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. దయచేసి కూర్చోండి. నందిని, కాఫీ తీసుకురా. అమ్మా, మీరు మాకు మాటిస్తే చాలు. మాకు ఇంకేం కాఫీలు టీలు వద్దమ్మా. ముందు మీరు కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. మీరు ఎంతమంది లాయర్ల దగ్గరికి మీ కూతుర్ని తీసుకుని తిరుగుంటారో గుమ్మం ముందు వదిలేసిన మీ చెప్పుల్ని బట్టే నేను అర్థం చేసుకోగలను. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారో చెప్పండి. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. నీకు ఫీజు డబ్బులు ఇచ్చుకునేంత స్తోమత నా దగ్గర లేదు. నా కూతురికి న్యాయం చేసి పెడతావా తల్లి? ప్రతిదీ డబ్బుతో కొనలేం పెద్దాయనా. నేను నా వృత్తిని నమ్ముకుని బ్రతుకుతున్నాను గాని వృత్తిని అమ్ముకుని బ్రతకడం లేదు. ఎవరి వల్ల నీకు అన్యాయం జరిగింది చెప్పమ్మా. అమ్మా అమృత, నా కూతురు రేప్ చేసినప్పుడు పడిన బాధ కంటే నేను ఇలా ఇంటింటికి తిప్పినప్పుడు ఎక్కువ బాధపడుతుంది. అమ్మా, ఇక నుంచి మనకి కష్టాలు తీరినట్టేనమ్మా. ఊరుకో తల్లి, ఏడవకు. చూడమ్మా, నేను నీ తోబుట్టువునే అనుకో. నీకు అండగా నేనుంటాను. ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో డీటెయిల్స్ నాకు కావాలి. వాడి పేరు హరి. వైజాగ్లో బాగా డబ్బున్న వ్యాపారవేత్త గోవర్ధన్ కొడుకు. ఒకరోజు నేను కాలేజ్ నుండి వస్తుంటే ఆ గోవర్ధన్ కొడుకు వాడి ఫ్రెండ్స్ కూడా మేడం ఒకరి తర్వాత ఒకరు. ప్లీజ్, ఇక చాలు. వినడానికి చాలా కష్టంగా ఉంది. పెద్దాయనా, నీ కూతురికి నేను న్యాయం జరిగేలా చేస్తాను. నీ కేసుని నేను టేకప్ చేస్తాను. ఆ గోవర్ధన్, వాడి కొడుకు, వాడి ఫ్రెండ్స్ అందరికీ శిక్ష పడేలా నేను చూస్తాను. ఈ ఒక్క మాట చెప్పావు చాలు తల్లి. ఇక నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ మీరు కొంతకాలం ఈ ఊర్లోనే ఉండాలి. ఈ కేసుని ఫైల్ చేసి నోటీస్ పంపిస్తాను. ఈ ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. కొన్ని రోజులు అక్కడే తలదాచుకుంటాం.
మాకు న్యాయం చేస్తే చాలు తల్లి. వెళ్ళిస్తామమ్మా. మంచిది. పదమ్మా. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మా, కడుపార నినుగన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ, కనుమరుగునున్నా